హాయ్ హలో నమస్తే, నేను మీ పాజిటివ్ రివ్యూ ప్రేమ్. ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో నా ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. నిన్న ఏదైతే ఎపిసోడ్లో నాగార్జున గారు చెప్పారో అది ఫస్ట్ నేను ఫ్రైడే ఎపిసోడ్ వేసారు. అది నైట్ ఎపిసోడ్లో ఏదైతే చపాతీ గురించి గొడవ అక్కడ దివ్యానికి ఏదన్నదంటే నువ్వు ఇక్కడ నాకు నేర్పించుకోవచ్చు కదా అంటే ఆయిషా ఇప్పుడు నేర్పించడం అవుతుంది, ఎందుకంటే అందరికీ పెట్టాలి. అక్కడ దివ్య గారు అయితే నాకు తప్పు అనిపించలేదు, ఎందుకంటే ఆయిషా గారు ప్రతి దాంట్లో ఒక గొడవను కానీ అంటే తను అనుకుందే కరెక్ట్ అని చెప్పినట్టు ప్రవర్తిస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే తను వద్దన్నప్పుడు అది నేను కాలిస్తే అయిపోద్దని చెప్పి వెళ్ళిపోయింది. అక్కడ చెప్పి వెళ్ళొచ్చు, తను ఇంటికి వచ్చిన తప్పులేదు, ఎందుకంటే బయటికి వెళ్ళాక మనం ఫ్రెండ్స్ అవ్వచ్చు. ఎందుకంటే బిగ్ బాస్ లో చాలా మంది అలాగే ఫ్రెండ్లీ ఈ రోజు కూడా కాజులు, శివజ్యోతి, రవి, బోర్డు మంది చాలా రవికిషన్ చాలా మంది మంచి ఫ్రెండ్స్ గా ఉన్నారు. బట్ ఇప్పుడు ఏంటంటే తన అన్నమాట తను ఫీల్ అయిపోయి బయటికి వెళ్ళిపోయి అండ్ ఏదైతే చపాతీ పంపిస్తో ఇది ఎలా కాల్చారని అంటే సుమన్ అన్న కెప్టెన్ వచ్చి నేను కాల్చానమని రిక్వెస్ట్ చేసి తప్పు మాట దివ్యానికి ఆ విషయంలో నాకు నచ్చింది. ఇంకోటి కాల్చి మంచిది పంపించడం కూడా జరుగుతుంది. అండ్ ఇదంతా అయిపోయాక మళ్ళీ ఐస్ చేసింది నైట్ నీ తప్పు అని మరి తనకు అనిపించిందో తెలిసిందో లేకపోతే ఇంకేట్ ఫీల్ అయిందో సారీ చెప్పు. ఇలా ఉన్నప్పుడు ఐషా గేమ్ 5 స్టోన్స్ వచ్చినప్పుడు మీకు చాలా అడ్వాంటేజెస్. బిగ్ బాస్ హౌస్ లో ఈ 9 సీజన్స్ లో ఎప్పుడూ లేని విధంగా వైల్డ్ కార్డ్స్ కి ఎంత మంచి పవర్స్ ఇచ్చారు. అసలు వచ్చిన వీక్ లో నామినేషన్స్ లేకపోవడం అనేది ఎప్పుడు జరగలేదు. వచ్చిన వీక్ లో ఖచ్చితంగా ఒక్కలో ఇద్దరైనా వైల్డ్ కార్డ్స్ కి నామినేషన్స్ ఉంటాయి. ఈసారి పూర్తిగా వైల్డ్ కార్డ్స్ కి నామినేషన్ లేక ఒక పవర్ఫుల్ కంటెస్టెంట్స్ ఈ రోజు బయటకు వెళ్ళిపోవడం మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. అలాంటిది మీకు అంత ఛాన్స్ వచ్చినప్పుడు సిల్లీగా గొడవలు పడిపోయి ఏదో ఆకతాయిగా గొడవలు పడిపోయి తర్వాత సారీలు చెప్పేసి అది స్క్రీన్లో మనం కనిపిస్తాం, కానీ జనాలు మనకి ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు, మనకి ఓటేసే జనాలు మనకి ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. మనం వాళ్ళకి నచ్చినప్పుడు ఏ విధంగా నచ్చుతున్నామందే గుర్తుపెట్టుకుంటారు, తర్వాత ఏదైనా కానీ ఫస్ట్దే గుర్తుపెట్టుకుంటారు. అది గుర్తుపెట్టుకోవాలి ఐషా. అండ్ నిన్నైతే హెరిటేజ్ టాస్క్ అయింది. హెరిటేజ్ టాస్క్ వచ్చి 6 months దానికోసం అయితే అందులో మాత్రం నేను మాధురి గారు మాత్రం ఇంత బాగా, ఎందుకంటే అక్కడ సంజన గారు డెమోన్ ఆడారు, ఇక్కడ మాధురి గారు గౌరవ్ ఆడారు. కానీ మాధురి గారు ఎంత స్పీడ్గా ఆడుతారన్నప్పుడు ఈ మాధురి గారిని వచ్చి మనం ఏదైతే శవపేటగా గేమ్ అయిందో అందులో ఆయిషా గారిని పెట్టుంటే ఈరోజు ఖచ్చితంగా వాళ్ళిద్దరు కెప్టెన్సీ రేసులు ఉందరు. నిజంగా చెప్పాలంటే చాలా బాగా చాలా స్పీడ్గా, ఎందుకంటే అంత స్పీడ్గా ఆడుతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ గేమ్లో మాత్రం ఆవిడ బెస్ట్ ఇచ్చి ఎవరైతే వైల్డ్ కార్డ్స్ ఉన్నారో 5 స్టోన్స్ వాళ్ళు గెలిచారు. ఆ టాస్క్ని 6 months వచ్చి సబ్స్క్రిప్షన్ గెలిచారు. అండ్ నెక్స్ట్ నాగార్జున గారు వచ్చి ప్రతి ఒక్కరు వీడియో ఎవరైతే ఓల్డ్ గ్యాంగ్స్టర్స్ ఉన్నారో ప్రతి ఒక్కరు, రమ్య వచ్చి కళ్యాణ్ గురించి మాట్లాడింది, అండ్ మాధురి గారు వచ్చి మన తనుజా గురించి 2 చేతులు ప్రతిదీ ఆ వీడియో వచ్చి తనుజాని చూపించడం, అండ్ డెమాన్కి వచ్చి రీతుకి వచ్చి అయితే వాళ్ళిద్దరిని ఏటి ప్రూవ్ చేయాలనుకున్నారో నాకు తెలియదు. వాళ్ళిద్దరిని కన్ఫ్యూజన్ లో పడిస్తారు. వాళ్ళ గేమ్ ని మెరుగుపరుచుకోవాలన్నట్టు కాక నాకు అనిపించలేదు. వాళ్ళిద్దరిని వచ్చి కన్ఫ్యూజన్ లో పడిసినట్టే, ఎందుకంటే తను క్లారిటీ ఉండి చెప్తున్నా కూడా ఏటి ప్రూవ్ చేయాలి ఇంకేటి మనకు ప్రతి ఒక్కరు మనమైనా కూడా పదే మన గురించి అయినా మీ ఇద్దరి మధ్యన ఒక స్నేహితుల మధ్య కానీ ఒక కుటుంబం ఒక భార్యాభర్తల మధ్య కానీ ఒక చిన్న టాపిక్ ని ఎవరు రేస్ చేస్తే వాళ్ళిద్దరి మధ్యన కలహాలు వస్తాయి, గొడవలు వస్తాయి. వాళ్ళిద్దరు స్ట్రాంగ్ ఉండొచ్చు, ఆ రిలేషన్ అంది స్ట్రాంగ్ ఉండొచ్చు, ఏదైనా అవ్వచ్చు, బట్ చిన్న డిస్టర్బెన్స్ అంది ఖచ్చితంగా వస్తుంది. అలాంటిది ఆ రమ్య వచ్చి 3 సార్లు 4 సార్లు తన దగ్గర ఆడడం, తను చెప్పడం, వీళ్ళు కూడా అలాగే ఏదైతే నేను హోస్ట్ గారు అక్కడ జనాలైతే 0% ఓటింగ్ అట. అది ఏదైనా నమ్మశక్తంగా ఉందా? అది ఏంటంటే నాకు వీళ్ళు కావాలని మేనేజ్మెంట్ తెచ్చిపెట్టి ఒకరికి 100 ఇవ్వండి, ఒకరికి 90 ఇవ్వండి, ఒకరికి 90 ఇవ్వండి అని చెప్పి ఖచ్చితంగా అది ప్రీ ప్లాన్డ్ హోస్టింగ్ అండ్ మేనేజ్మెంట్ వచ్చి ఇది ఓటింగ్ లాగా ఉంది. అండ్ నిన్నైతే వీళ్ళు దానికోసం నేనైతే ఓల్డ్ గ్యాంగ్స్టర్స్ కోసం సెపరేట్గా ఒక షార్ట్ చేశాను, అది చూడండి ప్రతి ఒక్కరు. అండ్ ఏదైతే 5 స్టోన్స్ వచ్చారు వాళ్ళలో వచ్చి ఆల్రెడీ కెప్టెన్ అయిపోయిన గౌరవ్ గారి గురించి పవర్ అయితే మర్చిపోయారు. ఆ పవర్ ఏదంటే అది కూడా అంత పవర్ ఇంపార్టెంట్ అంటే బిగ్ బాస్కి ఎప్పుడైనా గేమ్లో ఏదైనా తప్పు చేసి ఏదైనా ఒక సజెషన్ కావాల్సిన అవసరం వచ్చింది దానికోసం నేను ఆయిషా గారి పవర్ వచ్చి ఏదైతే పవర్ ఆఫ్ నామినేషన్ వచ్చేసరికి తనూజా వచ్చి బాగా చెప్పింది. నేను వచ్చి నాకు టార్గెట్ ఉంది, దీనికి పవర్ ఆఫ్ నామినేషన్ వచ్చినా కూడా ఎవరికి చేయాలో తనకే చేస్తుంది, ఎందుకంటే నాకు అది కరెక్ట్ అనిపించింది. తనూజాకు కూడా బాగా చెప్పింది, ఎందుకంటే తను వచ్చి ఇప్పుడు ఎవరితోనైనా మన ఫేవరెటిజం మెయింటైన్ చేయాలనుకుంటారు వైల్డ్ కార్డ్స్, బట్ తను వచ్చి ఓపెన్ మైండ్ గా నేను తనూజాని టార్గెట్ చేస్తున్నానని చేసింది. తనూజ అదే చెప్పింది. ఆ రీతుకు వెంటనే అడిగారు, రీతుకు అడిగితే రీతు వచ్చి తనకి ఇదే కరెక్ట్, తను వచ్చి ఏదైతే చేయగలదో తనకి నాకు స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పింది, నేను నీతో ఆడలేనని చెప్పింది, కాబట్టి నాకేం ఇబ్బంది అవ్వదు, నాకేం ప్రాబ్లం కలగదని చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చి మన నిఖిల్ వచ్చి నించొని నిఖిల్కి ఏదైతే కెప్టెన్సీ కంటెండర్ అది వచ్చి కరెక్ట్ గా ఫేర్ గా ఆడారని నాగార్జున చెప్పాను. నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను ఎందుకంటే అక్కడ సుమనను సెలెక్ట్ చేసుకోవడం, గౌరవ్ను సెలెక్ట్ చేసుకోవడం
నిజంగా కరెక్ట్ పద్ధతి అనిపించింది. అండ్ అదే వచ్చి నిఖిల్ ఎమాన్యుయల్ ఒకటే చెప్పారు, తనకు ఉన్నా లేకపోయినా కరెక్ట్ గా ఏదైతే ఆడగలదు, ఎందుకంటే తనకు స్ట్రెంత్ ఉందని చెప్పి ఎమాన్యుయల్ చెప్పాడు. కళ్యాణ్ అక్కడ వచ్చి 6 సార్లు అలా 6 సార్లు తను తీసుకోవాలంటే తీసుకోగలడు. అక్కడ నాకు తెలిసి నిఖిల్కి ఓన్లీ పోటీ ఎవరు, గౌరవే. మిగతా వాళ్ళైతే నిఖిల్ చేతిలో లాగడం జరగదు 5 రూపాయలు. ఎందుకంటే అక్కడ కళ్యాణ్ ఇన్ని రోజులు కళ్యాణ్ అదే మానుకోవాలి. ఒక పర్సన్ గురించి కళ్యాణ్ ఏది పడితే అది చెప్పి ఇలాగ పడితే ఇలాగ ఆడేయాలి. నేను ఇలాగ నువ్వెక్కడ ఆడావు కళ్యాణ్, నువ్వెక్కడ ఆడావు ఇన్ని రోజులు అండ్ నిఖిల్ వచ్చి అలాగ ఆడేయమని చెప్పావు. అక్కడ వచ్చి ఓటింగ్ వచ్చి కళ్యాణ్కి ఫేవరిజంగా పడిపోయింది. నాకు మైండ్ పని చేయట్లేదు. అంటే తీసేయాలి కెప్టెన్, ప్రతిసారి కంటెండర్ అయిపోతే కష్టం అని చెప్పి పీకేసారు. అండ్ నాకు అక్కడ అనిపించింది కళ్యాణ్ తను వాళ్ళు ఒక గ్రూప్ పెట్టుకున్నారు, ఒకరి తర్వాత ఒకరు ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతూ ఫేవరెటిజంగా ఒకరి తర్వాత ఒకరికి రావాలి, ఎందుకంటే ఫేర్ గా రావాలి. మరి అందుకే కదా గౌరవిస్తాడు బాల్. అక్కడ వచ్చి కళ్యాణ్ పాయింట్ అయితే నాకు కరెక్టే కాదనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చి ఎవరైతే మాధురి గారు ఉన్నారో, మాధురి గారిది వచ్చి పవర్ ఆఫ్ క్యాన్సిలేషన్, ఏదైతే ఎలిమినేషన్ ఉందో దానికి డైరెక్ట్ క్యాన్సిలేషన్ దానికోసం ఆవిడ ట్రోన్ వచ్చి ఏదైతే ఆవిడ అన్ని మాటలకి ఆవిడ ఏదైతే దివ్యానిక్త నచ్చిన వాళ్ళతో ఒకలాగా ఉంటుంది, నచ్చిన వాళ్ళతో గొడవ పడుతుంది అని చెప్పి దివ్యానిక్త చెప్పింది. అండ్ అది కరెక్ట్ అని చెప్పి దానికి వచ్చి తీసేశారు. అండ్ నెక్స్ట్ శ్రీనివాస్ కూడా అవసరం లేదని చెప్పారు బర్నీ గారు, ఎందుకంటే తను ఆడగలదు, తను తొందరలో స్మార్ట్. నిజంగా శ్రీనివాస్ కి అయితే ఏదైతే పవర్ ఆఫ్ హ్యూమన్, కానీ పవర్ ఆఫ్ హ్యూమనిటీ అంది ప్రతి ఒక్కరికి కావాలి. ఈ రోజు బర్నీ గారు ఏ విషయం అయితే చెప్పారో అది ఆయన మీద పడిందో నేను చెప్తాను. ఎందుకంటే బ్రహ్మాస్త్ర దానికోసం ఆయన ఎంత ప్రయత్నించారో దానికి నెక్స్ట్ ఏదైతే నేను వీడియో చేస్తాను నెక్స్ట్ ఎపిసోడ్ లో దాని గురించి మాట్లాడుకున్నాం. బట్ శ్రీనివాస్ కి అది అవసరం అని చెప్పారు, కానీ శ్రీనివాస్ అయితే స్మార్ట్ ప్లే. ఎందుకంటే ఇంట్లో మనకి ఓల్డ్ గ్యాంగ్స్టర్స్ ఎవరు సపోర్ట్ చేయరని చెప్పి తన నిఖిల్తో గట్ట మాట్లాడడం క్లియర్ గా ఎపిసోడ్ లో వేశారు. అండ్ లైవ్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది, ఎందుకంటే తను తెలివిగా ఆడుతున్నాడు అందరితో. ఆల్రెడీ ఓల్డ్ గ్యాంగ్స్టర్స్ ఒక బాండింగ్ సెట్ చేసి ఉంచాడు శ్రీనివాస్. ఆ శ్రీనివాస్ పవర్ ఆఫ్ హ్యూమనిటీ తన దగ్గర ఉంచుకున్నాడు. అయ్యేసరి రమ్య వచ్చి లేదు, ఏదైతే పవర్ ఆఫ్ ఫుడ్ ఉందో అది వచ్చి న్యాయం చేసింది, సొమ్నానికి ఇచ్చింది అని చెప్పి అక్కడ మర్చిపోయిన ఏంటంటే రాము లెగిసాడు చెప్పడానికి ఏటన్నా పవర్ అనుకొని చెప్పి అడుగుతున్నాడు. రాము ఎంత అమాయకుడో, జడ్డోడో, తెలివైనడో, కామెడీ చేస్తాడు. ఎందుకంటే సజనా గారి విషయంలో నన్ను తరుస్తాడో నాకు తెలియదు, ఎందుకంటే ఆవిడ ఎలాగో కొన్ని విషయాల్లో నెగిటివ్ ఉంది, ఆవిడ మీద నేను వేసేస్తే నేను ఇది అయిపోతాను, లేదంటే నామినేషన్ లో నీ పాయింట్లు చెప్పాలి కాబట్టి గట్టిగా అరిసి చెప్పేస్తాను. మిగతా విషయాల్లో ఏది మైండ్ ఇది లేకుండా మాట్లాడినట్టు ఉంటాడు రాము. అక్కడ ఏ పవరో తెలియకుండా మాట్లాడడానికి లేచిపోయాడు. అండ్ వచ్చి అక్కడ సోమనాన్న కాబట్టి మాకు కడుపు నిండిన సోమనాన్న విషయం కాబట్టి ఆ ఫుడ్ది ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేశారు. బట్ నిన్నైతే నాగార్జున గారు చేసింది ఏంటంటే ప్రతి ఒక్కరికి వీళ్ళకి పవర్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఆ పవర్ వస్తుందని కూడా చెప్పారు. తీసుకోవడమే కాకుండా దాన్ని వాళ్ళు ఎలాగ రాబట్టుకోలేకపోతే బిగ్ బాస్ ఇవ్వచ్చు అన్నారు. బట్ నిన్న కానీ వైల్డ్ కార్డ్స్కి అయితే మంచి ప్లస్ అయింది. అండ్ వైల్డ్ కార్డ్స్కి ఇప్పటికీ ప్లస్ ఎప్పుడూ లేని విధంగా వాళ్ళు ఉంచారు. అండ్ ఏదైతే నిన్న ఓల్డ్ గ్యాంగ్స్టర్ వీడియోలు వేశారో, తనూజా గారికి వీడియో వేసినప్పుడు మాధురి గారికి కూడా కూర్చుని పెట్టి ఆ వీడియో వెళ్ళాలి అనాలి కదా. వాళ్ళ కంఫర్ట్ జోన్ లో చేయి కలిస్తే చెప్పటాన్ని మాత్రం అది కరెక్ట్, తను ఒకటే మిస్ అయింది. మిగతా వాళ్ళందరూ కూడా చక్కగా చూపించారు అనిపించింది. ఈ రోజు ఎవరైతే ఎలిమినేట్ అవుతారో దానికోసం మాట్లాడదాం. ఇవాళ 7 o'clock స్టార్ట్ అయిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ దివాళీ సెలబ్రేషన్ స్టార్ట్ అవుతుంది బిగ్ బాస్ హౌస్ లో. ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ అండ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్. ఇన్స్టాగ్రామ్ లో నా ఛానల్ ఫాలో అవ్వండి.